పొద్దున షిరిడి వెళ్దాం అనుకున్న ప్లాన్ మధ్యాహ్నం వరకు చేంజ్ అయిపోయింది మచ్చస్. ఎందుకంటే హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. పొద్దున కార్ రోడ్ ఎక్కిచ్చి సగం దూరం పోకముందే ఆకలి అవుతుందని పట్టుకొచ్చిన పార్సల్ బాక్స్ లో అన్ని ఓపెన్ చేసి పులిహోర ప్లేట్ లో వేసుకుని కడుపు నిండా తినేసి అక్కడి నుండి బయలుదేరి షిరిడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాక మధ్యలో ఔంధనాగనాథ్ ఊరు మ్యాప్ లో ప్రత్యక్షం అవ్వగానే ఇక్కడ జ్యోతిర్లింగం ఉంటది అని రియలైజ్ అయ్యి ఔంధనాగనాథ్ జ్యోతిర్లింగానికి వచ్చేసాం. మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి 8th జ్యోతిర్లింగానికి వచ్చారా అని చెప్తే మరి మిగతా 7 జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయిందారా అని అడుగుతున్నాడు. కొంచెం ఎటకారం ఎక్కువ బాగా. మరి మీరు మీ లైఫ్ లో ఎన్ని జ్యోతిర్లింగాలు చూసారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ రష్ అయితే చాలా ఉండే. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా మినిమం 2 hours పట్టుద్ది అనేసరికి అక్కడ ఉన్న వాచ్మ్యాన్ కి ఇదిగోండి సార్ లంచం చెప్తాను అని ఇచ్చి 5 minutes లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. లోపల దేవుడు మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, కానీ దర్శనం మాత్రం సూపర్ గా అయ్యింది. బయటికి వచ్చాక నంది చెవుల్లో మనం పుట్టినప్పటి నుండి మిగిలిన కోరికలన్నీ చెప్పేశా. మరి మీకు శివుడు ఇష్టం అయితే మన ఛానల్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు తప్పకుండా వెయిట్ చేయండి.